కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్పారు. రైతులు వ్యవసాయ రంగం నిలదొక్కునే విధంగా రూపొందించిన బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు పేద ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు కేటాయించిన నిధులు రైతుల్లో ఆనందాన్ని నింపాయని చెప్పారు. నాగోబా జాతర నిర్వహణకు ₹1 కోటి, సేవాలాల జయంతి నిర్వహణకు ₹2 కోట్లు, మేడారం జాతరకు ₹100 కోట్ల బడ్జెట్లో కేటాయించారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఇందులో రైతు రుణమాఫీకి 25,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, 15,075 కోట్లు, వ్యవసాయ కూలి రైతులకు రైతు భరోసా 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల శాఖకు 10,829 కోట్లు, ఇతర శాఖలకు 3,346 కోట్లు, మొత్తం 72,659 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. మరి వెనుకబడుకు తరగతులకు బీసీ సంక్షేమ శాఖ పద్దు కింద 9,200 కోట్లు, మత్స్య శాఖకు 458 కోట్లు, చేనేత వస్త్రాలకు 350 కోట్లు, మొత్తం 10,028 కోట్లను వెనుకబడిన తరగతుల కోసం కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా మైనార్టీకి సంబంధించింది మరి గతంలో వాళ్ళు 1,517 కోట్లు కేటాయిస్తే మరి ఈ నేటి ప్రభుత్వం 3,300 కోట్లను